హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఈరోజు ఈవినింగ్ మేలచెరువు తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాము. మేబీ తెలంగాణ వాళ్ళకి తిరణాలు అంటే తెలియదేమో, మా ఆంధ్ర సైడ్ అయితే తిరణాలు అంటాం, తెలంగాణ సైడ్ జాతర అంటాం, అంతే తేడా ఏం లేదు. మేమైతే మేలచెరువు జాతరకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. పిల్లలు అడుగుతూ ఉన్నారు. శివరాత్రి రోజు కూడా మేము ఇంకా కోటప్పకొండ వెళ్ళారు మా సార్. మేమేమో ఇంక మమ్మల్ని తీసుకెళ్ళలేదు, మమ్మల్ని కూడా బయటికి తీసుకెళ్ళాలంటే మేళ్ళ చెరువు తీసుకెళ్ళిపోయారనమాట. ఇది వెళ్ళే దారిలో మఠంపల్లి దగ్గర ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇది చాలా పెద్ద ప్లాంట్. సో దీన్ని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను. ఇది వచ్చేసరికి దాని ప్లాంట్లోకి ఎంట్రన్స్. ఇంకా మేమైతే వచ్చేసాం. మాకైతే ఒక 45-50 మినిట్స్ పట్టింది మా దగ్గర నుంచి మెల్ల చెరువు వెళ్ళడానికి. సో లోపలికైతే మెల్ల చెరువు లోపలికి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. తిరునాళ్ళు అయితే చాలా బాగుంది, అసలు ఫుల్ క్రౌడ్. ఫస్ట్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అంత అనిపించలేదు. తర్వాత చీకటి పడే కొద్దీ వచ్చారండి బాబు, నడవడానికి కూడా ప్లేస్ లేదు, ఫుల్ ఆఫ్ క్రౌడ్. మేము వెళ్ళాక అటు సైడ్ వెహికల్ పార్క్ చేసుకోవడానికి అటు సైడ్ వెళ్ళాము. అటు సైడ్ పార్క్ చేసుకోవడమే మేము మంచి పని అయింది. ఇటైతే మొత్తం నిండిపోయినా మేము రిటర్న్ వచ్చేటప్పుడు. అమ్మో బెస్ట్ పని చేసినాంలే ఇటు పార్క్ చేసుకొని అనుకున్నాం. మా పిల్లలు అయితే ఎగ్జైట్ అవుతున్నారనమాట. ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూసి ఇంకా బాధ అది ఎక్కేద్దాం ఇది ఎక్కేద్దాం అని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట. సో అక్కడ ఇదైతే ఈ షెడ్లా ఉంది. బైక్ రౌండ్ తిప్పుతారు కదా పైకి, అలాగా కొంచెం స్టంట్ లాగా చేస్తారు కదా, అదనమాట. జాయింట్ వీల్స్ అయితే 2 జాయింట్ వీల్స్ వచ్చాయి, పెండులం వచ్చింది, కొలంబస్ చాలా వచ్చాయి ఎంజాయ్ చేయడానికి. కాకపోతే మేమైతే ఇంకా ఆల్రెడీ లాస్ట్ మంత్ ఇవన్నీ ఎక్కేసాం కదా ఎందుకు అని చెప్పేసి మేమైతే ఇంకా అవి ఎక్కడానికి కూడా చాలా క్రౌడ్ ఉంది, ఇంకా అందుకని చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే అవి ఏమీ ఎక్కలేదు. నార్మల్గా ఇంకా దేవుడి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దేవుడి దర్శనం అయితే నిజంగా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, క్రౌడ్ ఎక్కువ లేకుండా మంచిగా అయింది దర్శనము. తర్వాత ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ గంటకి స్టార్ట్ అయ్యాయి. లేడీస్కి కొంచెం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని లోపలే కోర్టు దగ్గరే లోపల కూర్చోడానికి బారిగేట్లు ఉంటాయి కదా, దాని లోపలే కూర్చోడానికి అలో చేశారు. జెంట్స్కి మాత్రం బయట నిలబెట్టారు అనమాట. సో మేమైతే లోపలికి వెళ్ళి మంచిగా ఒక మ్యాచ్ అయితే చూసేసి వచ్చాము, ఉమెన్స్ మ్యాచ్ కబడ్డీ. ఇదైతే శివలింగం, అసలుకి చూస్తున్నారు ఎంత దగ్గర నుంచి షూట్ చేయగలిగాము. ఇది మొన్న ముందు రోజు తిరునాళ్ళ ముందు రోజు వెళ్ళారనమాట మా హస్బెండ్ ముందు, అప్పుడు తీశారు. ఇది వచ్చేసరికి ఇష్టకామేశ్వరి దేవి అనమాట. ఏదైనా మీ కోరికలు ఉంటే కోరుకోండి, తీరిపోతాయి, ఓకేనా. సో మాకైతే మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఇంకా 2-3 కబడ్డీ పోటీలు అయిపోయేదాకా ఉంటుంది కాబట్టి జాతర మీరు కూడా ఎంజాయ్ చేసి రావచ్చు మంచిగా. ఇంకా కబడ్డీ పోటీలతో పాటు ఎద్దుల పోటీలు కూడా ఉన్నాయి. కబడ్డీలో వచ్చేసరికి అప్ టు 20th వరకు ఉన్నాయి అనుకుంటా. చాలా టీమ్స్ వస్తున్నాయి, బాగా ఆడుతున్నారు కూడా. 1 lakh rupees కదా ప్రైజ్ మనీ. సో అందుకోసం అని చెప్పేసి అవుట్ ఆఫ్ కాంపిటీషన్స్ అయితే చాలా ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణ మొత్తం స్టేట్స్ నుంచి అయితే వస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్, అసలుకి ఎంతమంది జనం ఉన్నారండి. కాకపోతే అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. హోమ్ డెకరేషన్ ఐటమ్స్, పిల్లల టాయ్స్, జ్యువెలరీస్ అన్నీ చాలా ఉన్నాయి. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. చూడడానికైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కడన్నా ఇలాంటి జాతరలు కానీ ఏమైనా ఉంటే మాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మాకు నియర్గా ఉంటే మేబీ వచ్చి షూట్ చేసుకుంటాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.
తీసుకున్నాం మేము డాడీకి పోతుంది. అవి పడదు కదా. 20 రూపాయలు తీసుకో.